అదిగోనండి కాకరకాయ పులుసు చక్కగా ఉడుకుతుంది. చూసారా, దగ్గరికి వస్తుంది. చక్కగా ముక్కలు కోసి, కాకరకాయ ముక్కలు కోసి ఉడకబెట్టేసానండి. ఒక ఉడుకు రానియాలి. ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు తాలింపులు మెంతులు వేయాలి. మంచి స్మెల్కి, పులుపు కదా. అయితే మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయి, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కరివేపాకు చక్కగా వేసి తాలింపు పెట్టేసి పచ్చిమిరపకాయ అవి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేసేయాలి. చక్కగా ద్వారగా వేగాక అప్పుడు ఈ ముక్కలు వేసి ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం మగ్గనిచ్చి తర్వాత అప్పుడు చక్కగా పులుసు పోసి ఇంత బెల్లం ముక్క వేసుకోవాలండి. ఆహా ఓహో దగ్గరికి రానియాలి. ఇదిగోండి నూనె ఆ రకంగా చక్కగా తేలాలి. పులుసు దగ్గరగా వచ్చిందనుకుంటే చూసారా, చక్కగా అలా రావాలన్నమాట. పైకి తేలిపోవాలి. తేలిపోతే చక్కగా పులుసు ఉడికిపోయినట్టు మనకు లెక్క అనమాట. చూడండి, కాకరకాయ ముక్కలు చక్కగా ఇలా కోస్తానండి. బాగా సన్నంగా నేను కొయ్యను, ఎందుకంటే తినేదేదో చక్కగా ఇచ్చేయాలి. చూడండి, మళ్ళీ ఇగో పచ్చిమిర్చి మిరపకాయ పళ్ళంగా అలా తినేస్తానికనమాట. ఓకే, చూసారు కదా, ఈ విధంగా పెట్టానమాట. ఇంకో పులుసులో పచ్చిమిరకాయలు వేస్తానండి, చక్కగా అవి తింటానన్నమాట. ఇగో చక్కగా పుల్ల పుల్లగా చాలా తీయగా చూసారా. ఇగో ఎల్లుల్లిపాయలు అవి మీకు ఎలా కనపడుతున్నాయో ఈ విధంగా చక్కగా తరిగాను. ముక్కలు పెద్దగానే తరుగుతానండి, సన్నగా బాగా సన్నగా ఈ లెవెల్లో చూసారు కదా. భలే చక్కగా ఉంది కదండి. చూస్తే నోరు ఊరిపోతుంది. కాకరకాయ పులుసు అంటే ఇది చాలా మంచిదండి. నులుపురుగు చంపేస్తుంది. చక్కగా షుగర్ ఉన్నవాళ్ళు గట్టా చక్కగా ఈ రకంగా చక్కగా తినవచ్చు. ఓకే, అందుకే మీకు చూపించి మీకు వివరించి అన్నీ చక్కగా ఇచ్చేసాను. చూశారు కదా, ఈ విధంగా వండుకోండి మీరు కూడా. అదిగో కరివేపాకు కూడా చక్కగా, ఎండుమిర్చి ఇవన్నీ చక్కగా తయారైపోతుంది. చూసారా. ఓకే, అదిగోండి ఆయిల్ పైకి ఎలా తేలిందో చూసారా. ఓకే, మీరు కూడా ఈ రకంగా పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.